హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏమంటే ఈ వీడియో నాటుకోడి కూర. చూడండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా తెల్లగడ్డలు ఇలా ఒలుచుకోవాలి. ఏమంటే మా స్టైల్లో మేము చెప్తున్నాము, మేము ఎలా చేస్తామో మా ఇంట్లో అని. కొబ్బరి, ఇంకపోతే ఇంక మసాలా, తెల్లగడ్డలు, చెక్క, లవంగ, మసాలా పొడి, ధనియాల పొడి, పసుపు, ఒట్టి కొబ్బరి ఇలా తురుముకున్నాం కదా అది. తర్వాత వచ్చేసి మిక్సీలో అంటే నేనే వేస్తున్నాను మిక్సీలో. మిక్సీలో బాగా నున్నగా ఆడించుకోవాలి. మళ్ళా 2-3 ఎర్రగడ్డలు కోసేసుకొని దాంట్లో వేసుకున్న తర్వాత నున్నగా గ్రైండ్ చేయాలి. అయిందో లేదో అప్పుడప్పుడు చూస్తాను అనమాట. చూసి తర్వాత ఏమన్నా ఇంక కొత్తిమీర వేయాలని చెప్పేసి కొత్తిమీర తీసుకొని వచ్చాను. కొత్తిమీర ఇలా క్లీన్ చేసుకుంటున్నాను, తీసుకొని అందులో వేస్తున్నాను. ఏమో మా ఊర్లో మాత్రం నాటుకోడి మేము చేసే మా స్టైల్లో మేము చేస్తాము. మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు. అంతే, కొత్తిమీర కడుక్కొని అందులోకి మిక్సీలోకి వేసి తర్వాత కొంతసేపు ఆడించిన తర్వాత అప్పుడు కూడా తీసి చూస్తా ఉన్నాను ఉడికిందా లేదా, సారీ, మెత్తగా అయిందా లేదా, ఇలా అప్పుడప్పుడు తీసి చూస్తాను. నీళ్ళు వేసుకుంటూ చూసుకుంటూ ఇంకా 2 నీళ్ళు పోసుకుంటూ చూస్తూ ఉన్నాను. మొత్తానికైతే ఇలా పట్టేశాను దాన్ని. ఇంకా వేయాలని చెప్పేసి మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ వేసాను. వేసిన తర్వాత మొత్తానికైతే ఆడిచ్చేసిన తర్వాత చూసుకున్నాను. ఆడిచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్నాను చూసుకొని. తర్వాత వచ్చేసిన నాటుకోడి చికెన్ అంటే పెద్దగా కొట్టించారనేసి మేము ఇక్కడ సిటీలోనే తీసుకున్నాము. ఊర్లో అయితే మేమే కోసుకుంటాము. సిటీలో కాబట్టి వాళ్ళు పెద్దగా కొట్టించారు. సిటీలో వాళ్ళు ఏం చేస్తారంటే బాగా పసుపు పూసి నాటుకోడి అన్నారు సిటీలో. అదేమో నాకైతే తెలియదు యాదోని. ఏమంటే కొంచెం క్రాప్ ఉంటాయి కదా, క్రాప్ ఉంటాయి, నాటుకోళ్ళు ఉంటాయి. నాటుకోడి తినడానికి నాటుకోడి ఇచ్చారు అన్నారు. ఏమో తెలీదు. మొత్తానికైతే నాటుకోడి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇది రాగి సంగటి మొత్తానికైతే ఉడుకుతా ఉంది మటన్. మా వైపేమో రాగి సంగటి ఇలా కిలికి కిందికి దించుకొచ్చి ఇలా చేస్తూ ఉంది. ముద్దలు మా భార్య బాగా చేస్తుందండి. అదొకటి నాకు బాగా నచ్చింది. చారులు బాగా చేస్తుంది, ముద్ద అయితే బాగా చేస్తుంది.
అంటే పెళ్లి కాకుండా ముందు ఏమీ రాదు, ఇప్పుడు నేర్చుకుంది. నాటి కోడి మా తెచ్చినప్పుడు మాత్రం 5-6 మంది ఉంటాయి. ఇప్పుడైతే మేము ఇద్దరు ఉన్నాము. అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ చికెన్ తెచ్చుకున్నాము అనేసి ఇంకా మేము ఇద్దరే ఉన్నాము. అందుకే 2 ముద్దలు మాత్రం చేసుకున్నాము ఇద్దరికి. అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మా పిల్లలతో కూడా పిలుచుకొని పోయినారు వాళ్ళు. అందుకే ఇంకా మేమిద్దరే అని చెప్పేసి 2 ముద్దలు మాత్రం గెలుక్కున్నాము. మా ఊర్లో అయితే లైట్గా వేస్తారు పిండి. నాకు అట్లా నచ్చదు. రాగి పిండి బాగా ఒత్తిగా వేసి, ఇంకా ఒత్తిగా వేస్తే నాకు చాలా ఇష్టము. అంటే వీళ్ళకి అలవాట్లేదని చెప్పేసి అంత వేసుకున్నారు. మొత్తానికైతే చూడండి, చారు అయిపోయింది. తట్లో పెట్టుకున్నాము. నాటి కోడి చార, రాగి సంగటి. చూసారుగా, ఇలా చేస్తాం మేము. మా పెద్దోడైతే ఇప్పుడు చారుని చూడు ఎట్లా పట్టినా, చారుని బట్టి నాకుతాడు. అది చూపించలేదు మీకు, నవ్వుతారనేసి. నేనైతే వీడియో తీసి ఎక్కిపోకి వచ్చాను. మా వైపు అయితే తిందు చల్లగా అయిపోతుంది ముద్ద అని అంటుంది. వీడియో నేను కూడా తీసుకోవాలి, ఇంకెవరు తీస్తారు అనేసి వీడియో అక్కడ పెట్టేసి నేను పోయి మా భార్య అట్లా చూస్తూ ఉందో. తిందురా అంటే ఏం చేస్తాను అంటుంది. మొత్తానికైతే తిందామని కూర్చున్నాను. రావంటే తిందరు. చాలా బాగుందండి. తింటా ఉంటే నాటి కోడి కూర సూపర్గా ఉంది. సిటీలో నాటుకోడి అంటే, పల్లెల్లో అయితే, విలేజ్లో అయితే దిండిగా ఉంటాయి, చిక్కుతాయి. ఇక్కడ అందుకు మనమే కొనుక్కోవాలి కాబట్టి, అందుకే ఎప్పుడన్నా ఇష్టమైనప్పుడు చేసుకుంటాం. మా ఊళ్ళో అయితే ఇంక ఇంట్లో కోళ్ళు ఉంటాయి కాబట్టి పోయినప్పుడల్లా మా నాన్న మా కోసం కోస్తాడు. మొత్తానికైతే చాలా బాగుంది. తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.